చంపేయండి. సంపురి అనాథగాని కదా, సంపురి. అడిగేటోళ్ళు లేరు కదా, సంపురి సంపురి. ఏం తప్పు చేసినా సర్పంచ్, నీసంటోళ్ళు చెప్పిందే కదా చేసిన. కర్మనుడు మనోడు సంఖ్యలు పెట్టుకోవాలి, ధర్మనుడు పగుడు కాళ్ళ కింద తొక్కాలన్నారు కదా. అటు దిక్కు పిల్లగాడు ఇటు దిక్కు పిల్లని పోయి పెళ్లి చేసుకోవాలంటే నరికి చంపేమన్నారు కదా. గదే చేసిన కదా. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమిస్తే చంపేస్తావా? ఇట్లా చంపుకుంటా పోతే మిగిలేదేంట్రా? ఒక కుటుంబంలో నుంచి ఒక నిండు ప్రాణం పోతది, ఇంకో కుటుంబం నుంచి ఒకరు జైలుకి పోతారు, అంతేరా. ఆఖరికి బలే ఏది ఆ 2 కుటుంబాలేరా. అంతకుమించి ఏ పొంగు జరగదు. మహా అయితే అందరూ 2 రోజులు అయ్యో పాపం అనుకుంటారు, అంతే. ఫు, ఇదంతా ప్రాణం లేని పరువు కోసమారా? కర్మనోడు మా కర్మని వర్గం ఎట్లా చేసుకుంటావురా? అది మా సొంతం ఎట్లా చేసుకుంటావు? ఎవరికి పుట్టిందిరా వర్గం? వర్గం వర్గం అని కొట్టు చేస్తున్నాం. మన వర్గం అయితే చాలు, దండేస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. వర్గం కోసం కొట్టుకుంటున్నారు, ప్రాణం తీస్తున్నారు, ప్రారంభిస్తారు. ఎందుకు? అసలు మీరేం మర్చిపోతున్నారో తెలుసా? మనుషులం అనే సంగతే మర్చిపోతున్నారు. చెప్తా. నీ ఒక్కరికి కాదు, ఊరు మొత్తానికి చెప్తా. నా అక్క ధర్మనుని ప్రేమించిందంటే నా అయ్య అవ్వ ఇషం దాగిండ్లు, నన్ను అనాథం చేసిండ్లు. ఈ ఊరు కట్టుబడి కోసానికే కదా. ఈయన కూతురి కాడికి వచ్చేసరికి ముచ్చట మారింది. మీ అయ్య కూడా ఒప్పుకున్నాడు. కడుపులో మసిలింది నాకు, అందుకే కత్తి పట్టుకుని వచ్చినాం. చెప్పురే, ఊరంతా చెప్పురే. విషం దాకా చచ్చిపోయిన నా అవ్వ అయ్య ప్రాణాలకు ఇలువలేదా అని అడుగుతున్నా. చెప్పురే. ఇప్పుడు ఎట్లా కలుస్తారు? గింతగింతలకే కొట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఊరు పోతుందంటే కలిసిపోయిర్రు. ఎట్లా కలిసిపోయేతోనే అయితే ఇన్నొద్దులు ఎందుకు కొట్టుకున్నారు? తరతరాలుగా ఎందుకు కొట్టుకుంటారు? మా మనసులల్లా ఇషం ఎందుకు నింపిర్రు? నేను చేసింది తప్పు అయితే వీళ్ళు చేసింది కూడా తప్పే. ఏందిరా తప్పు? నువ్వు అనాథం ఎందుకేనావో తెలుసా? ఈ కట్టుబాట్ల వల్లనే కదరా. కట్టుబాటు తప్పేటుంటితో కాదురా, కట్టుబాటు అంతేనే కత్తి పెట్టాలి, కోసి పాడేయాలి నా కొడుకుల్ని. ఏం చెప్పినావు? గీ మాట, గీ ఒక్క మాట చెప్పుతోడు ఈ ఊళ్ళో ఒక్కడు కూడా లేకపోయే. ఇదే మాట మా అయ్య అవ్వ ఉన్నప్పుడు చెప్పుంటే నా బతికిట్లా అయ్యేటిది కాదు, ఈ కథ ఇట్లుండేటిది కాదు. మనోళ్ళ పరువని మా అయ్య ప్రాణం తీసుకున్నాడు, గాని మా అయ్యకేమొచ్చింది? నేను అనాథనైనా నన్ను ఒక్కడు కూడా చూసుకోలే. నా బతుకు నేను బతుకుతానా? ఇక్కడ ధర్మాని కర్మాని అంటే ఎవరైనా కావచ్చు. హిందూ, ముస్లిం, ధనిక వర్గం, పేద వర్గం, లేదా ఒక 2 కులాలు. ఎవరైనా కానీ తమ వర్గం వాళ్ళు వేరే వర్గం వాళ్ళని ప్రేమిస్తే చాలు, వాళ్ళ పిల్లల్ని వాళ్లే పరువు కోసం చంపుకుంటాను, పరువు హత్యలు చేస్తాను. ఈ సృష్టిలో ఏ జీవి తన పిల్లల్ని తానే చంపుకోదు. ఈ ప్రపంచంలో ఏ జీవి చేయని పని జ్ఞానమున్న మనుషులమైన మనం చేస్తాను. ఇంత కఠినత్వం ఎందుకు వస్తుంది? మనకు తెలియకుండానే మన మొబైల్లో వైరస్ వచ్చినట్టు మనకు తెలియకుండానే మనం ప్రోగ్రామ్ అవుతున్నామా? 60 ఏళ్ల అనుభవం ఉన్న పెద్దోళ్లు 20 ఏళ్ల పిల్లల పసిప్రేమని సహించలేక శత్రువుల్లాగా దాడులు చేసి చంపుతాను. ఒక ఇంట్లో ఒక తండ్రి తన కూతుర్ని చంపుకుంటాడు, మరొక ఇంట్లో ఒక అన్న తన చెల్లిని చంపుకుంటాడు. చేతికి ఎదిగిన వాళ్ళని పోగొట్టుకుని ఆఖరికి ఏం సాధిస్తున్నాం మనం? ప్రాణం లేని పరువా, ప్రాణానికి ప్రాణంగా పెంచిన పిల్లలనా? ఏది ముఖ్యం? మీ అమ్మ నాన్న వచ్చిండ్రా? ఓకే. అవును, మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు? ఓకే ఓకే. ఏం తీసుకెళ్దాం మీ అన్నయ్య కూతురికి? గోల్డ్ ఓకేనా? మొన్న గోల్డ్ షాప్ కి పోయినా, కానీ నువ్వేనా బంగారం కదా, అందుకే తీసుకురాలే. ఈ కేసు మనతో కాదు, పెద్ద హాస్పిటల్ తీసుకపోతే బతికే ఛాన్స్ ఉంది. పానమైతే రండి రండి రండి. రే మల్లయ్య,